नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भाजपा नेता समुद्रला परमेश्वर ने कहा कि कांग्रेस सरकार को लोक प्रशासन के तहत लिए गए आवेदनों की जांच कर लाभार्थियों को तुरंत घोषणा करनी चाहिए। वरिष्ठ भाजपा नेता समुद्रला परमेश्वर, हरिशंकर सतीश, कोमाकुला नागराजू, गदाला कुमार, पेरामंडला तिलक और अन्य ने वरंगल के एलबी नगर में आयोजित ग्राम सभा का दौरा किया और वहां की स्थिति का अवलोकन किया और लोगों से बात की तथा विस्तृत जानकारी ली। इस अवसर पर हरिशंकर परमेश्वर ने कहा कि पिछले वर्ष कांग्रेस सरकार ने अपनी गारंटी योजनाओं को लागू करने का वादा किया था और उन्हें मंत्र के रूप में लागू करने का प्रयास किया और लोगों ने कहा कि उनके साथ धोखा किया जा रहा है। तेलंगाना, वरंगल, 9 भारत समाचार से कैमरा मैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। 10 నిమిషాల్లో తూతూ మంత్రంగా ఇక్కడ సభను ముగించారు. ఈ సభను ముగిస్తే ఇక్కడ అర్హులు ఎవరు, ఎటువంటి అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి, ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు ఎప్పుడు అందిస్తారు అనేటువంటి సమాచారం ఇవ్వట్లేదు. వాళ్ళు అనేక రకాల ఇబ్బందుల ప్రజలను గురి చేయడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇక్కడ వరంగల్లో జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు సంసిద్ధంగా అవడానికి ప్రజలందరినీ మభ్యపెట్టి ఏదో రకంగా ఆశ చూపించి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. లిస్ట్ ఉన్నదని చెప్తున్నారు, ఎక్కడ అతికించింది కనబడతలేదు. లోపలికి రమ్మని చెప్పారు, ఎక్కడెక్కడో దేనికి సంబంధించిన దరఖాస్తులు అక్కడ తీసుకుంటూ ఇంతమంది ప్రజలను ఇవాళ ఈ ఎండలో ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి సర్కారు, ఇక్కడ ఉండేటువంటి మేయర్ గారు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అందరూ కూడా వాటి కోసం సమస్య మీద పరిష్కారం కోసం కాకుండా సమస్యలను ఎక్కువ చేయడానికి కృషి చేస్తున్నారు. ఇది అవాంఛనీయ ఘట్టంగా మేము ఆరోపిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నది. గతంలో ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుదారులందరికీ తక్షణము మీరు ఇస్తామన్నటువంటి రేషన్ కార్డులు కానీ, ఉచిత విద్యుత్ కానీ, గృహ నిర్మాణం కానీ వెంటనే చేపట్టాలని, లబ్ధిదారుల లిస్టుని వెబ్సైట్లో ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్, వరంగల్ మున్సిపల్ DWMC వెబ్సైట్లో ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారెంటీలు 110 హామీలను నెరవేర్చామని చెప్పి గత సంవత్సరం క్రితం గ్రామ సభను ఏర్పాటు చేసి అర్హులైన వారికి అందరికీ ఇళ్లను మరియు రేషన్ కార్డులను ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకొని ప్రజల విలువైన సమయాన్ని వృధా చేసి తూతూ మంత్రంగా వెరిఫికేషన్ చేసి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు మరి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన కాంగ్రెస్ పార్టీ పోలేదు. మళ్ళీ తిరిగి రాబో స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రచార కార్యక్రమంగా గ్రామ సభలను ఏర్పాటు చేసి తిరిగి రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకుంటా ప్రజల సమయాన్ని మరియు వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని ఇబ్బంది గురి చేస్తాను. ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు, అనేక మంది మహిళలు వచ్చి ఇబ్బంది పడతారు. గ్రామ సభ తూతూ మంత్రంగా ఏర్పాటు చేసి బయట ఆఫీసులలో ఎవరికి కూడా రూమ్లకు రానియకుండా బయటనే అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి కనీసం రిసిప్ట్ ఇస్తలేదు. రిసిప్ట్ ఇవ్వకుంటే దీనికి జవాబుదారితనం ఇక్కడ మళ్ళీ ఎవరిని అడగవాళ్ళే. కాబట్టి అధికారులను మేము డిమాండ్ చేసేది ఒకటే, అప్లికేషన్ చేసిన వారందరికీ రిసిప్ట్ ఇవ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళని కేటాయించాలి, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ